ఈ ప్రోగ్రాం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అసలు మన తెలుగు ఆడపిల్లలంటే చాలా అందంగా ఉంటారు. అలాగే పెద్ద జుట్టుతో ఉంటారు. అలాంటి ఎవరిని అడిగినా సరే తెలుగు వాళ్ళకి చాలా పెద్ద జుట్టు ఉంటుంది కదా అంటారు కదా. కానీ ఈ రోజుల్లో మన తెలుగు వాళ్ళు కూడా అసలు పొడవు జుట్టు ఉంచట్లేదు. అందరూ కట్ చేసేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలైతే మరీను. తల్లిదండ్రులు వాళ్ళకి చాలా టైం సరిపోక అందరికీ చిన్న చిన్నగా కట్ చేసేస్తారు. చిన్న చిన్న పోనీటైల్స్ వేయడం, అయితే బాబ్డ్ హెయిర్ వేయడం చేస్తున్నారు ఆడపిల్లలకి. అలా ప్రైమరీ సెక్షన్‌లో అయితే మరీను. అసలు చిన్న పిలకలు తప్ప పెద్ద జుట్టు ఉండట్లేదు. కానీ ఇలా అయితే గనక ఈ వయసులో పిల్లలకి జుట్టు పెంచకపోతే మనం వాళ్ళు పెద్దయ్యాక కాలేజ్‌కి వెళ్ళాక చీరలు కట్టుకునే రోజుల్లో వాళ్ళకి పెద్ద జుట్టు ఉండదు కదా. అందుకని పెద్ద జుట్టు ఎంత అందంగా ఉంటుందో తెలియచేయడానికే మనం ఈ ప్రోగ్రామ్ చేసాం. 50% ఆడపిల్లలు పెద్ద జుట్టుని పెంచుకుంటున్నారు. 50% మాత్రం అంటే చిన్న పిల్లలకి ఈ వయసులో వాళ్ళకి ఇంకా పెంచుకోవడం రాదు కాబట్టి తల్లులు ఓపికగా వాళ్ళు చక్కగా రోజు నూనె రాసి రిబ్బన్లు కట్టి వారానికి ఒకసారి వాళ్ళకి తలకి సరిపడే మందారాకు కానీ గోరింటాకు కానీ లేకపోతే కలబంద లేకపోతే కోడిగుడ్లు అలా ఏదైతే న్యాచురల్ది రెగ్యులర్గా వాళ్ళకి చక్కగా తలక పట్టించి వారానికి ఒకసారి చక్కగా తలస్నానం చేస్తే వాళ్ళ జుట్టు చక్కగా ఏపుగా ఎదుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి పెద్ద జుట్టు వస్తుందో ఇప్పటి నుంచి పెంచితేనే కదా వాళ్ళు పెద్ద చక్కగా వాళ్ళు జడ వేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు బద్దకించి వాళ్ళకి ఇప్పటికీ ఆ సంరక్షణ చేయకపోతే వాళ్ళు మనలాగే చిన్న చిన్న జుట్లతో ఉంటారు కదా. మరి పూర్వకాలంలో అయితే అంటే పూర్వకాలం కాదు, మేము చదువుకునే రోజుల్లో అయితే మాకు చక్కగా ప్రతి వారం పూల జల్లు వేసేవారు మా మదర్స్. ఎందుకంటే వాళ్ళకి అంత సరదాగా ఉండేది, జుట్టు మీద అంత ప్రేమ ఉండేది. ఇప్పుడు తల్లులు ఎప్పుడూ కూడా పిల్లలకి పూల జడ వేయడమే తెలియదు. ఆ రోజుల్లో చక్కగా బంతిపూల జడ వేసేవారు, చామంతుల జడలు, మల్లెపూలతో జడ, చివరికి మొగలి రేకులు ఉండేవి, వాటితో కూడా జడలు లేవారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరికి అసలు పూల జడ వేయడమే రాదు కదా. అందుకని ఆడపిల్లలు చక్కగా పెద్ద జుట్టు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో అలా తల ఆరపోసుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎంత చుడముచ్చటగా ఉంటుందో కదా. వాళ్ళు ఎంత అందంగా ఉంటారు కదా పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు. అలాగే ఆ ఇంట్లో లక్ష్మి అసలు ఆడపిల్ల పెద్ద జుట్టు తిరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్టు ఉంటుంది కదా. మరి అంత అందమైన జుట్టుని అసలు ఆడపిల్లలకి ఇంకా అందాన్ని పెంచేదే కదా జుట్టు. మరి అంత అందాన్ని పెంచే జుట్టుని మనం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అది కరెక్ట్ కాదు కదా. ప్రతి తల్లులు ఎంతో కొంత ఓపిక చేసుకుని ప్రతి ఆదివారం పిల్లలకి చక్కగా మంచి న్యాచురల్గా ఏదో ఒకటి రుబ్బి వాళ్ళ తలకు పట్టించి చక్కగా తలస్నానం చేయించి ప్రతిరోజు మంచిగా ఆయిల్ పెట్టి వాళ్ళకి జడలు వేస్తూ ఉంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళే టైంకి పెద్ద జడలు వేసుకుంటారు కదా.